ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఎంత బాగున్నారు? దేవుని మహాకృప వల్ల, దేవుని మహాదయ వల్ల మనందరం కూడా ఆయన కృపా కటాక్షం మనల్ని చక్కగా ఈ విధంగా నడిపిస్తూ ఉంది. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సరే, ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనతో మాట్లాడబోయే మాటను ఒక్కసారి మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 32 నుంచి 35 వరకు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అప్పుడు వారు చెవుడు గల నత్తి వారిని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను అని ఇక్కడ మార్కు సువార్త రాసిన మార్కు గారు చెబుతూ ఉన్నారు. యేసుప్రభు చేసిన సూచక్రియను ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి చాలామంది రోగగ్రస్తులను ఆయన స్వస్థపరిచేవారు కాబట్టి తీసుకొని వచ్చారంట. అందులో ఒక అతనికి చెవుడు నత్తి ఉందంట. అతన్ని పట్టుకొని వచ్చారంట. మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వారిని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని కోరారంట. ఆవిడ చెయ్యి ఉంచమని కోరితే దేవుడు చెయ్యి ఉంచి చూడండి ఒక్కసారి, సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి, సమూహములో నుంచి ఆయన చెయ్యి ఉంచలేదు కానీ ఆయన సమూహంలో నుంచి ఏకాంతానికి తోడిపోయాడు. అంటే వేరుగా తీసుకెళ్ళిపోయాడు. ఒంటరిగా తీసుకుని వెళ్ళి చూడండి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టాడు. వాని చెవులలో తన వేళ్ళు పెట్టాడంట, ఉమ్మేసి వాని నాలుక ముట్టాడంట. ముట్టినా సరే ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని చెప్పాడంట. ఏమంటే ఎప్పుడైతే ఇన్ని పనులు చేశాడో ఆయన, చేసినా సరే అతనికి చెవుడు పోలేదు, నాలుక నరము సడలలేదు, నత్తి పోలేదు. అందుకని ఆయన ఒక నిట్టూర్పు విడిచాడంట. చాలా బాధగా నిట్టూర్చి మళ్ళీ ఏం చెప్పాడంటే ఎఫ్ఫతా అని వానితో చెప్పాడంట. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను అని లేఖనం చెప్తూ ఉంది. ఏమంటే ఎప్పుడైతే దేవుడు ఎఫ్ఫతా అని చెప్పారో అంటే ఆ మాటకు అర్థం ఏంటి అంటే తెరవబడుము, చెవులు తెరవబడును గాక అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన మాట ఎప్పుడు పలికాడో పలకగానే వెంటనే నాలుక నరము సడలి వాడి చెవుల్లోకి ఆ మాట వెళ్ళి నోటి ద్వారా అతడు తేటగా చక్కగా మాటలాడగలుగుతూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు తెరిచేవాడు, దేవుడు మనోనేత్రాలు తెరిచేవాడు, దేవుడు చెవులు తెరిచేవాడు, కళ్ళు తెరిచేవాడు. దేవుడు మనల్ని దేవుడు తెరిస్తే దాన్ని ఎవరూ ఏం చేయలేరు. ఈరోజున అనేక మంది మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. అందుకనే కొరింథీ పత్రికలో ఆయన పౌలు గారు చెబుతూ ఉంటారు. ఏమనంటారంటే ఈ యుగ సంబంధమైన దేవత మనుషులందరి మనోనేత్రాలకి, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉందని చెప్తూ ఉంటారు. ఈరోజున ఎక్కడ చూసినా అవిశ్వాసం. దేవుడిని నమ్మలేకపోతున్నారు, దేవుడు కార్యాలు నమ్మలేకపోతున్నారు. అందుకనే ఆయన చెబుతూ ఉన్నాడు, ఈ యుగ సంబంధమైన సాతానుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. అంటే వాళ్ళు తెరిచినట్టుగా కనిపిస్తున్నారు కానీ పేరుకు విశ్వాసులుగా ఉన్నారు కానీ దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు, దేవుని అద్భుతాలు చూడలేకపోతున్నారు. వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఈ రోజున మనస్సు అనే నేత్రము తెరవబడితే తప్ప మన చెవులు తెరవబడవు. మనస్సు అనే నేత్రం తెరవబడితే తప్ప మనం మంచి మాటలు పలుకలేం. ఇక్కడ చూడండి, అతనికి దూరం తీసుకెళ్ళి నాలుక మీద చేయి పెట్టాడు, ఉమ్మి వేశాడు. ఇవన్నీ చేసిన
అతని నాలుక నరం సడలలేదు. ఎందుకు అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు అతనికి వినిపించట్లేదు. అతను మూగ చెవిటితో బాధపడుతూ ఉన్నాడు. మూగ చెవిటి దయ్యం పట్టినోడు అంటాం కదా, అలాగ బాధపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడి మాటలు అతని చెవుల్లోకి వెళ్ళటం లేదు. ఈ రోజున విశ్వాసులారా, ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన చెవులు కూడా తెరవబడాలి. మన చెవులు తెరవబడితే తప్ప, ఏమంటే చాలాసార్లు అనుకుంటాం మనోనేత్రం తెరవబడింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, విశ్వాసం ఉంచాను అంటాం. కానీ చాలాసార్లు పిరికి మాటలు మాట్లాడతాం, చేతకాని మాటలు మాట్లాడతాం, లేకపోతే కృంగిపోయే మాటలు మాట్లాడతాం, నిరాశ కలిగిన మాటలు మాట్లాడతాం. నిజంగా మనోనేత్రం తెరవబడి మన లోపల ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న విషయం మనకు అర్థమైతే మన మాటలు కూడా చాలా తేడాగా ఉంటాయి. మన మాటలు కూడా విశ్వాసపు మాటలు వస్తాయి. ఏమండి, చేతకాని మాటలు మనకు రావు, బేలవ మాటలు కానీ పిరికి మాటలు కానీ మనకు రావు కదా. కానీ ఈ రోజునే ఎవరిని కదపండి, విశ్వాసులను అడగండి, అమ్మా ఎలా ఉన్నారంటే ఏం బాగోనండి, ఏంటోనండి, దేవుణ్ణి నమ్ముకున్నా నాకు ఈ కష్టాలు తీరలేదండి, దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నాకు ఇంకా ఇలాగ చర్చికి వెళ్తూ ఉన్నా, వాక్యం చదువుతూ ఉన్నా, దశమ భాగం ఇస్తూ ఉన్నా, అయినా నా జీవితం ఇలాగే ఉందండి. చాలామంది పిరికి మాటలు, బేల మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. విశ్వాసుల మాటలు మారాలి అంటే వాళ్ళ చెవులు తెరవబడాలని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ రోజున విశ్వాసుల చెవులు తెరవబడాలి. ఈ చెవుల్లో ఉన్నదంతా కూడా బయటికి పోతే తప్ప, ఏమంటే చెవులు లోపల డస్ట్ అంతా పట్టుందనుకోండి, లోపలికి మాటలు వినిపించవు కదా. ఎప్పుడైతే డాక్టర్ అవన్నీ క్లీన్ చేస్తారో చక్కగా చిన్న శబ్దం కూడా మనకి వినిపిస్తుంది. ఈ రోజున దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆ మాటలు మనకి వినిపించటం లేదు. చాలాసార్లు విన్నట్టు ఉంటున్నాం కానీ ఆదివారం చర్చికి వెళ్తున్నాం, టీవీల్లో వాక్యం, లేకపోతే ఇలాగ యూట్యూబ్లో వాక్యం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, కానీ గ్రహించలేకపోతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే మన చెవులు ఇంకా తెరవబడలేదు. అందుకనే చెవులతో వింటున్నాం కానీ నోటితో బేల మాటలు, పిరికి మాటలు మాట్లాడుతున్నాం. ఏమండి, ఏంటోనండి అనారోగ్యం పోవటం లేదని చాలాసార్లు అంటూ ఉంటాయి. ఏమంటే అనారోగ్యాలు అందరికీ వస్తాయి, మనకి వస్తాయి, లోకంలో అందరికీ వచ్చినట్టే మనకు వస్తాయి. కానీ మన దేవుడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అని చెప్పారు. ఏమంటే అనారోగ్యం వస్తే కొంతకాలం ఉంటుంది, తర్వాత అది పోద్ది మనకు తెలుసు. కానీ కృంగిపోయిన మాటలు, బేల మాటలు, పిరికి మాటలు, ఈ రోజున చాలామంది విశ్వాసుల మాటలు అలా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఒక మాట చెప్పాలంటే ఇతను ఎలాగైతే నత్తి మాటలు అప్పటి వరకు మాట్లాడాడో మనం కూడా నత్తి మాటలే మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే మన చెవులు తెరవబడలేదు కనుక. ఈరోజున విశ్వాసులు కూడా నత్తి మాటలు మాట్లాడుతున్నారు, స్వేచ్ఛగా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. చూడండి, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈఎన్టీ అంటే ఇయర్, నోస్, టంగ్ కదా, ఆ 3 విషయాల్లో ఆయన ఎలాగైతే పరీక్ష చేసి బాగు చేస్తారో, ఏమంటే ఈ రోజున మన దేవుడు కూడా పెద్ద ఈఎన్టీ స్పెషలిస్ట్. ఆయన ఈ రోజున మన చెవులు బాగు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన చెవులు తెరవబడితే మన దేవుని మాటలు గ్రహించగలం. ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు బెంగ కానీ, ఆందోళన కానీ, భయం కానీ ఉండదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఎఫ్ఫతా తెరవబడుమని చెప్పాడో నాలుక నరము సడలి అతడు తేటగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాడు. ఈ రోజున విశ్వాసుల మాటలు పిరికి మాటలుగా ఉన్నాయి, విశ్వాసుల మాటలు అవిశ్వాసంతో కూడుకున్నట్టుగా ఉన్నాయి. అసలు ధైర్యం కానీ ఏమాత్రం కనిపించటం లేదు. కారణం ఏంటి అంటే ఇంకా నాలుక నరము సడలలేదు. ఎందుకంటే దేవుని మాటలు లోపలికి వెళ్ళకుండా ఏదో ఒక శక్తి అడ్డేస్తూ ఉంది. ఈ రోజున చెవులు తెరవబడితే తప్ప లోపలికి ఆ మాటలు వెళ్ళవు, నాలుకలో నుంచి బలమైన మాటలు బయటికి రావు. ఈ రోజున ప్రభువుని అడగండి, ప్రభువా నేను కూడా నత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నాను, విశ్వాసినని చెప్పుకుంటూ ఉన్నాను, పైకి నత్తి మాటలు మాట్లాడుతున్నాను, బేల మాటలు మాట్లాడుతున్నాను, నన్ను క్షమించు అని అడగండి, నా చెవులు తెరవండి అని అడిగితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తారు. అందుకనే యేసు ప్రభు అన్నారు, వీళ్ళ పెదాలతో స్తుతిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉందని దేవుడు చాలాసార్లు, యేసు ప్రభు వారు చాలాసార్లు బాధపడినట్టుగా మనం చూస్తాం. పెదాలతో అంటాం, చిలక పలుకులు వల్లించినట్టుగా దేవుడు గొప్పోడు అంటాం, కానీ చాలాసార్లు దేవుని గొప్పతనాన్ని గ్రహించలేని వారంగా చాలాసార్లు మనం మిగిలిపోతూ ఉన్నాం. అదే చూడండి, ఒక్కసారి మత్తయి సువార్తలో అదే
మార్కు సువార్త 8వ అధ్యాయంలో 18, 19 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 18, 19 నేను చదువుతున్నాను. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? నేను 5,000 మందికి 5 రొట్టెలను విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగను. వారు 12 అని వానితో చెప్పారంట. ఏమండి, ఇక్కడ కూడా మళ్ళీ ఒక సందర్భం వచ్చింది. మళ్ళీ రొట్టెలు లేవు, ఎలాగా అని బెంగపడిపోతున్నారు ఈ శిష్యులైన వారు. బెంగపడిపోతూ ఉంటే యేసు ప్రభు వారు చాలా ప్రశ్నలు వేశారు. మీరు కన్నులుండి చూడరా, మీరు చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా? అప్పుడు నేను ఎలాగ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారయ్యా అంటే వాళ్ళు 12 అని చెప్తున్నారు. మరి మీరు గ్రహించరా? రొట్టెల కోసం కాదు కానీ మీరు రొట్టెలు లేవే అని ఎందుకు బాధపడుతున్నారు? రొట్టెలను రొట్టెల ద్వారా కూడా అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు మీతో ఉన్నాడు కదా. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదని శిష్యులతో ఆయన బాధపడుతూ మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున విశ్వాసులరా, మన నత్తి మాటలు పోవాలి, మన నాలుక నరము సడలాలి. సడలితే మంచి మాటలు వస్తాయి. బెంగతో కూడిన మాటలు రావు, ఆందోళనతో కూడిన మాటలు రావు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు చేస్తాడు, ఒకవేళ నా దేవుడు చేయకపోయినా షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా సరే మాకు నీ ప్రతిభకు మేము మొక్కము అన్న ఎంత స్పష్టంగా తేటగా వారు మాట్లాడగలిగారు. ఎందుకంటే వాళ్ళ చెవులు తెరవబడినాయి. ఈ రోజున విశ్వాసుల చెవులు తెరవబడునుగాక. తెరిస్తే నెత్తి మాటలు మాట్లాడరు, పిరికి మాటలు మాట్లాడరు. ఇంకా మనం చూద్దామా? చూడండి ఒక్కసారి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇక్కడ కూడా ఒక యుద్ధం వచ్చింది ఇశ్రాయేలు దేశంలో ఉన్న రాజుకి, అలాగే సిరియా దేశంలో ఉన్న రాజు యుద్ధానికి వస్తే అక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఇండుట చూచెను అని చూస్తూ ఉన్నాం. దైవజనుడైన ఎలీషా దగ్గర ఉన్న పనోడు ఏమండి, సిరియా రాజు యుద్ధానికి వచ్చాడు. ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి వస్తే ఇశ్రాయేలులో ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఎలీషా ధైర్యం చెప్తూ ఉన్నాడు అందరికీ. ఆ సమయంలో దైవజనుడైన అతని పనివాడు, అయ్యో మన చుట్టూ చాలామంది గుర్రాలతో సైన్యంతో వచ్చేసారయ్యా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటాడు. అప్పుడు వెంటనే ఇక్కడ రాయబడిన మాట, దైవజనుడైన అతని పనివాడితో 17వ వచనం 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేశాడంట. దయచేసి వీని కళ్ళు తెరువు నాయనా అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే వీని దైవజనుడి దగ్గరే ఉన్నాడు, శిష్యరికం చేస్తూ ఉన్నాడు. ఏమండి, రోజు ఆయన బోధలు వింటూ ఉన్నాడు, ఆయన చేసే సూచక్రియలు చూస్తూ ఉన్నాడు. కానీ ఇంకా ఈ పనివాని కళ్ళు తెరవబడలేదు. అందుకనే ఎలీషా ఏమో అగ్ని రథాలు చూస్తున్నాడు, అగ్ని గుర్రాలు చూస్తూ ఉన్నాడు. కానీ ఇతనికి మాత్రం ఆ సిరియా సైన్యం యొక్క గుర్రాలు రథాలు సైన్యం కనిపిస్తోంది. అందుకనే ప్రార్థన చేశాడు, అయ్యా దయచేసి వీని కండ్లను తెరువు నాయన. కండ్లు తెరిస్తే వాడు దేవుని కార్యాలు చూడగలడు. ఎందుకంటే అవి అక్కడ ఉన్నాయేమో, వీళ్ళ మధ్యలో అగ్ని రథాలు ఉన్నాయి, అగ్ని గుర్రాలు ఉన్నాయి. కాబట్టి అగ్నిని దాటుకొని వచ్చి కదా ఎలీషాని చంపాలి, లేకపోతే పనివాడిని చంపాలి. వీడికి కనిపించడం లేదు. పనివాడికి కనిపించడం లేదు. కారణం ఏంటి అంటే అతని కళ్ళు తెరవబడలేదు. రోజు ఎలీషా దగ్గరే పనిచేస్తున్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏమండి, రోజు అద్భుతాలు చూస్తూ ఉన్నాడు.
కానీ అతని జీవితంలో గ్రహింపు లేదు. అతని నాలుక నరము సడలటం లేదు. అందుకనే బేల మాటలు మాట్లాడుతున్నాడు, పిరికి మాటలు. అయ్యో మనం ఏం చేస్తామని. ఈ రోజున విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు కళ్ళు తెరవబడాలి, మీ చెవులు తెరవబడాలి, మీ హృదయం తెరవబడాలి. ఎప్పుడైతే హృదయాలు తెరవబడతాయో అప్పుడు అన్ని విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మీకు తెలుసా, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే అక్కడ లూదియా హృదయం తెరవబడిందంట. తెరవబడాలి అంటే మనం ఏం చేయాలో చూడండి. 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడొక్కడే హృదయాలు తెరిచేవాడు, దేవుడొక్కడే మనుషులను మార్చేవాడు, దేవుడొక్కడే బిడ్డలను మార్చేవాడు. ఈ రోజున ఎంతమంది కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారు, మా భర్త మారలేదు, భార్య మారలేదు, పిల్లలు మారలేదు, మారుతారా అనుకుంటూ ఉన్నారా? తప్పకుండా దేవుడు మార్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకు అంటే ప్రభువు మాటల మీద లక్ష్యం ఉంచితే చాలు, ప్రభువు మాటలు లోపలికి వెళితే చాలు, ప్రభువు మాట ఒక్కటి లోపలికి వెళ్ళినా ఆ వ్యక్తి హృదయంలో సంపూర్ణమైన మార్పు వస్తుంది. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఏమంటే తర్వాత దినాలలో ఫిలిప్పీ పట్టణంలో ఒక మంచి సంఘం కట్టబడినట్టుగా మనకు తెలుసు. ఏమంటే తర్వాత చెరసాలలో నుంచి పౌలు శీల ఆమె ఇంటికి వెళ్ళి ధైర్యపరిచినట్టుగా చూస్తూ ఉంటాం. దానికి కారణం లేకపోలేదు. ఎవరైతే దేవుడికి తమ హృదయాలు ఇస్తారో తప్పకుండా దేవుడు తన కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తాడు. ఒక వ్యాపారం చేసుకునే ఆవిడ ఒక సంఘాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. హృదయాలు తెరవబడితే మార్పులు జరుగుతాయి. హృదయాలు మూసుకొని ఉంటే, ఏమన్నా మూయబడిన ఇల్లు ఎలాగైతే గబ్బు వాసన వస్తుందో, మూయబడిన నోరు వాసన వస్తుందో, ఈ రోజున మూయబడిన హృదయాలు వాసన వస్తాయి. చాలామంది హృదయాలను సాతానుడు మూసివేసి ఉంచాడు, బంధించేశాడు. అందుకనే దేవుని మాటలు లక్ష్య పెట్టలేకపోతూ ఉన్నారు. ఈ రోజున మన నాలుక నరము సడాలి, మన చెవులు తెరవబడాలి. దేవుడు అక్కడ హృదయాలను తెరిచేవాడు, కళ్ళు తెరిచేవాడు. ఏమంటే పనివాడి కళ్ళు తెరిచి అగ్ని గుర్రాలు చూశాడు. ఏమంటే దేవుడు కార్యాలు చూడాలంటే మన మనోనేత్రం వెలిగించబడాలి. మనస్సు అనే నేత్రం వెలిగించబడితే తప్పకుండా దేవుడు కార్యాలు చూడగలం. అందుకనే ప్రకటన గ్రంథంలో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక అని చూస్తాం. 2వ అధ్యాయంలో చూస్తే మనం 7వ వచనం చదువుతున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి నేను పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అని దేవుడు సెలవిస్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఏమండి అలా ఎందుకు చెప్పాడు? చెవులు అందరికీ ఉన్నాయి కదా. అంటే బాహ్య సంబంధమైన చెవులు ఉన్నాయి, కానీ అంతరంగంలో ఉన్న చెవులు మూసుకొని పోయి ఉన్నాయి. అందుకనే సంఘములతో పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట ఆ సంఘమంతా వినాలి అని చెబుతూ ఉన్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు మాత్రమే వినగలడు. ఎప్పుడైతే వింటాడో విశ్వాసం కలుగుద్ది. ఎప్పుడైతే వింటాడో గ్రహింపులోనికి వస్తాడు. ఈరోజు చాలామందికి గ్రహింపు లేదు. కాబట్టి అందుకనే జీవితాలు పాడు చేసుకుంటున్నారు, సమయాన్ని వృధాగా పాడు చేసుకుంటున్నారు. గ్రహింపు లేకపోవడం వల్ల తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఈరోజున ప్రభువుని అడుగుదామా, ప్రభా నాకు కూడా గ్రహింపు దయచేయండి. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది యోగ్యమైందో, ఏది యోగ్యం కానిదో ఆ గ్రహింపు నాకు ఇప్పుడే చిన్న వయసులోనే నాకు దయచేయి నాయనా అని మనం ప్రార్థన చేస్తే మన చెవులు దేవుడు తెరుస్తాడు, మన మనోనేత్రం దేవుడు తెరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు తెరుస్తాడో, ఎఫ్ఫతా అంటే అర్థం ఏంటి అంటే తెరువబడుము అని అర్థం. దేవుడు తెరిచే దేవుడు. అంటే మన కోసం తలుపులు తెరిస్తాడు. పౌలు శీల ప్రార్థన చేసి కీర్తనలు పాడుతూ ఉంటే ఏమని అందరి తలుపులు తెరవబడినాడు. ఖైదీలందరూ లోపల ఉన్నారు చెరసాలలో, అందరి తలుపులు తెరుచుకున్నాడు. అందరి తలుపులు తెరవబడ్డాయి. ఈ రోజున ఏ తలుపులు మూయబడి ఉన్నాయో,
ఏమండి, వివాహం అనే తలుపులు, ఉద్యోగం అనే తలుపులు, భవిష్యత్తు అనే తలుపులు ముయ్యబడి ఉన్నాయా? దేవుడు నీ కోసం తెరవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. మనం విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు తన కార్యాలు తన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మార్గాలు తెరిచేవాడై ఉన్నాడు. ఈ రోజున ధైర్యం తెచ్చుకుందాం. ఏమండి, నాలుక నరము సడలి వాడు ఎలాగైతే ఆ మోగ చెవిటి దెయ్యం పట్టినోడు ఎలాగైతే మాటలాడగలిగాడో, మనం కూడా నత్తి మాటలు మానేసి, బేల మాటలు మానేసి, పిరికి మాటలు మానేసి, తెరువబడిన నేత్రాలు కలిగిన వారమై, తెరువబడిన చెవులు కలిగిన వారమై, తెరువబడిన మనోనేత్రం కలిగిన వారమై, విశ్వాసముతో కూడిన మాటలు, లేకపోతే జయముతో కూడిన మాటలు, దేవునికి సంబంధించిన మాటలు, ధైర్యంతో కూడిన మాటలు మనం పలుకుదముగాక. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయనా. మా కోసం తెరిచే దేవుడవు నాయన, మా తలుపులు తెరిచే దేవుడవు, మేము మూయబడున్న గదులు తెరిచే దేవుడవు నాయన, మా మనోనేత్రాలు తెరిచే దేవుడవు, మా చెవులు తెరిచే దేవుడవు, మా కళ్ళు తెరిచే దేవుడవు నాయన. ఎలాగైతే ఆ మూగ చెవిటి దయ్యము పట్టిన అతన్ని ఎలాగైతే నువ్వు బాగు చేసావో, ఈరోజున విశ్వాసులంగా మేము నీ దగ్గరకు వస్తూ ఉన్నాం. నిజమే, చాలా సంవత్సరాల నుంచి విశ్వాస జీవితం జీవిస్తున్నాం అనుకుంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, మా నత్తి మాటలు పోగొట్టండి నాయన. ధైర్యముతో కూడిన విశ్వాసపు మాటలు పలకడానికి మా నోరు తెరవ చేయండి నాయన. తండ్రి, మా మనోనేత్రాలు సంపూర్ణంగా తెరవండి ప్రభా. అందరి బంధకాలు తెంచండి, అందరి తలుపులు తెరవండి నాయన. ఏ విషయంలో మూయబడి ఉన్నారో నాయన, మూయబడిన ప్రతిదీ నాయన యేసు నామములో తెరవబడునుగాక. గొప్ప కార్యాలు మీరు జరిగించుమని నీ కృపకు అప్పగించుకుంటూ నాయన, చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరే బలపరచుము, దీవించుము నాయన. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటూ ఉన్నారో, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో, దేవా కనికరించి నీ ఆశీర్వాదాలు వారి మీద కుమరించుము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా అందరూను? చాలా సంతోషం. చాలా ఓపికగా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఓపికగా విన్నారు. దేవుడు మన అందరి మనోనేత్రాలు తెరిచాడు అని చెప్పుకుంటున్నాం. మన చెవులు కూడా సంపూర్ణంగా దేవుడు తెరుచునుగాక, మన కళ్ళు సంపూర్ణంగా దేవుడు తెరుచునుగాక. తెరవబడిన హృదయాలతో దేవుని చూచెదముగాక. మరి లైక్ చేస్తున్నారు కార్యక్రమాన్ని. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. మీరు పొందిన దీవెనలన్నీ కూడా కామెంట్ పెట్టండి. తప్పకుండా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తద్వారా మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం 6 గంటలకు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.